ఎవరైతే ఈ దేశంలో విద్వేష బీజాలు నాటినటువంటి హిందుత్వ సిద్ధాంతానికి ఆద్యుడైనటువంటి సావర్కర్ అనేటువంటి పెద్ద మనిషి ఉన్నాడో, ఆ సావర్కర్ అనేటువంటి పెద్ద మనిషి ఆయన చెప్పిన విషయాలు వింటే మీరు గుండెలు పగిలిపోతాయి. ఆయన ఏమని చెప్పాడంటే, వీళ్ళు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా సావర్కర్ వీళ్ళకి దేవుడు. సావర్కర్ ఏం చెప్పినాడంటే, ఆవు సర్వదేవత స్వరూపం ఏంటో మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఆవులు 3 కోట్ల దేవతలు ఎట్లా ఉంటారా? ఆవు పళ్ళలో ఉన్నారా? ఆవు బుక్కులో ఉన్నారా? ఆవు మూత్రం దగ్గర ఉన్నారా? ఆవు ప్రేవుల్లో ఉన్నారా? ఆ దేవతలు ఎన్ని బాధలు పడుతున్నారు మీకు? యముడు వరుణుడు అగ్ని దాంట్లో ఉంటారా? అప్పుడు అది బకెట్ పట్టుకుని నిలబడి పాలు ఇవ్వమని అడిగితే పాలు ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సనాతని కర్ర తీసుకుని దీన్ని కొడతాడు. కొట్టినప్పుడు చాలా మంది దేవతలు లడ్డు విరిగి కింద పడతారని చెప్పాడు ఆయన. ఎట్లా కుక్కేవా వీళ్ళందరినీ ఈ ఆవులు? వీళ్ళందరూ ఇంతమంది ఏదో ట్రైన్లో అందరినీ కుక్కినట్టు ఆయన మంచి మరాఠీ పదాలు వాడాడు. తక్కం దక్క మారా మారి అని రకరకాల పదాలు వాడాడు. వాళ్ళందరినీ ఏదో మన సిటీ బస్సులో కుక్కినట్టుగా ఈ ఆవులో దేవతలందరినీ కుక్కావా అని ఎక్కిరిచ్చాడు. అంతేకాదండి, ఇంతమంది దేవతలు ఉన్న తర్వాత కూడా వాడి కషాయవాడు ఆవుని నరుకుతుంటే వీళ్ళు ఎవరు కాపాడలేపారని కూడా ఎక్కిరిచ్చాడు. ఆవుని చంపి అవసరమైతే సందర్భం వచ్చినప్పుడు ఆవును చంపి సైనికులకు పెట్టండి, ఏ అభ్యంతరం లేదని చెప్పినటువంటి పెద్ద మనిషి. మీరు గమనించాలి విషయాన్ని. ఇటువంటి సావర్కర్ ఇవాళ గోవధని గురించి బయట తిరుగుతున్నటువంటి క్రిమినల్స్ కి నాయకుడిగా ఆద్యుడిగా ఉన్నాడని చెప్తున్నాను నేను. ఆయన చెప్పే హేతువాదం పట్ల నాకు అభ్యంతరం లేదు, కానీ ఆయన దేశ ప్రజల సెంటిమెంట్ ని అపహాస్యం చేయడం పట్ల ఖచ్చితంగా అభ్యంతరం ఉంది. అటువంటి సెంటిమెంట్ ని గౌరవించిన వాళ్ళు ఎవరైనా అంటే మహాత్మా గాంధీ గౌరవించాడు. అటువంటి గోవుని సంపద్దు అని చెప్పినటువంటి వాడు మహాత్మా గాంధీ. గోవుని సంపద్దు అని చెప్పినటువంటి వాడు మా మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీల పాట కావాలా మనకి? జవహర్లాల్ నెహ్రూ గారి పాట కావాలా? డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో గోవుని నిషేధించమన్నారా? అది కావాలా మనకి? లేకుంటే ఏమీ కాదని సావర్కర్ చెప్పినటువంటి ఈ మాటలు కావాలా? ఈ మాటలు జనం మీద ఎట్లా రుద్దుతారని నేను అడుగుతున్నాను. ఇంకో విషయం చెప్తున్నా, ముస్లింలలో ఈ విధంగా చాలా గొప్ప వాళ్ళు ఇవాళకి కూడా అర్షద్ మదాని గారు, జమాతే ఉలమాయే హింద్ వారు దాని నాయకులు కూడా ఎప్పటి నుంచో గోవధకి వ్యతిరేకంగా వాళ్ళు గోవధని ఆపాలనేటువంటి నిషేధం విధించమని చెప్తా ఉన్నారు. షియా సోదరులకు సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అయితే మిత్రులరా, ఇవి జరుగుతూ ఉంటే మతోన్మాదానికి ప్రధానమైనటువంటి మతోన్మాదానికి నాయకులైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా గారు, ఆయన ఆవు మాంసాన్ని పంది మాంసాన్ని ఇష్టంగా తినేవాడనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఆయనకి హిందువులు ముస్లింలు ఇద్దరిపైన గౌరవం లేదు, ఇద్దరిని ఉపయోగించుకోవాలి అధికారంలో కానీ అనుకున్నవాడు మహమ్మద్ అలీ జిన్నా. అంతేకాదు, మన ఔరంగాబాద్ మన హైదరాబాద్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ జమాతే ఇస్లామీ వ్యవస్థాపకుడైనటువంటి మౌదూదీ గారు ఎట్టి పరిస్థితుల్లో గోవధని నిషేధించకూడదని చెప్పాడు. అంచేత మతోన్మాదులంతా ఒక దగ్గరే ఉన్నారు. హిందూ మతోన్మాదులు ముస్లిం మతోన్మాదులు ఆ రోజు ఒక దగ్గరే ఉన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇవాళ కూడా ఒక దగ్గర కనిపిస్తారు. ఎందుకంటే 15 నిమిషాల్లో హిందువులందరినీ నరికేస్తారని ఒక నాయకుడు ఇక్కడ చెప్తే, అలా చెప్పినప్పుడు ఆ నాయకుడికి సపోర్ట్ గా వాదించినటువంటి వాడు మన ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి ఒక నాయకుడు కోర్టుకు వెళ్ళి వాదించాడనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను కావాలని పేర్లు వాడకూడదని చెప్పట్లేదు. అంచేత మతోన్మాదులు ఒక దగ్గర ఉన్నారు. మోసపోవద్దు మతోన్మాదుల మాటలకి. మతం యొక్క నిజమైనటువంటి విలువల్ని కాపాడదలుచుకున్న గొప్ప మహానుభావులు ఇక్కడ ఉన్నారు. అంచేత మహానుభావుల మాటలు నడుద్దామా? మతాన్ని కాపాడుకుందామా? మతంలోని గొప్ప విలువలు కాపాడుకుందామా? మతోన్మాదానికి లోనే హిందూ ముస్లిం మతాలను ధ్వంసం చేసుకుందామా అని మనం అడుగుతున్నాం. దేశ ప్రజలు ధ్వంసం చేసుకుందామా? ప్రజల ఐక్యతను ధ్వంసం చేసుకుందామా? సౌభ్రాతృత్వాన్ని ధ్వంసం చేసుకుందామా? మన ప్రజలకు మనం ఇదే అందిస్తామని మేము అడుగుతున్నాం. అలాగే డిమాండ్లకు సంబంధించి మిత్రులారా, జాతీయ జంతువుగా పేర్కొంటూ ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రకటన చేయాలి. దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ జంతువుగా మీరు పేర్కొన్న క్షణమే గోవధ ఆగిపోతుంది. అలాగే దేశవ్యాప్తంగా బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు మూసేయండి. ఎవరైతే గోవధకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే దాడులు చేస్తా ఉన్నారో, ఈ ప్రభుత్వం ఈ పాలకపక్షం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయా తగ్గినా? ఎవరిని అడగండి. ఇవాళ బీఫ్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1 స్టేజ్ కూడా పోయినా ఒక దశలో మనం. అంటే నువ్వు చెప్పేది ఒకటి, అంటే నీ నాయకత్వంలో జరుగుతోందని. ఎందుకు జరుగుతుందని మీరు శోధిస్తే వాస్తవంగా ఈ బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఈ దేశంలో పాలకపక్షమైనటువంటి బీజేపీకి ఫండ్ ఇస్తున్నాయా లేదా నేను అడుగుతున్నాను. మీరు చూడండి, ఎల్లానా కంపెనీ నుంచి 30 కోట్లు బీజేపీ తీసుకుంది ఫండ్. వాళ్లే డిక్లేర్ చేసినటువంటి పత్రాల్లో మీకు దొరుకుతుంది ఈ విషయం. అంటే బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకుంటావు, మరొక పక్క మీ వాళ్ళని ఎగేసి లారీల మీద దాడి చేసి అమాయకులైనటువంటి ముస్లింల దేశంలో అన్ని ప్రాంతాలలో, భోపాల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రజలకు నిద్ర లేకుండా హైదరాబాద్ లో పండగ వస్తుందంటే చాలు. లాస్ట్ ఇయర్ ఏం చేశారండి, ఇక్కడ మళ్ళీ దాడులు చేశారు. పారిపోతుంటే కూడా జనాల్ని ఆ హోటల్ మీద పడి, ఈ హోటల్లో వాళ్ళని మాకు అప్పచెప్పండి, ఆ దంపతుల్ని వాళ్ళని చంపేస్తామని చెప్పారు. ఎవరు అడగడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. దేశం మీద ఈ విధంగా నేరగాళ్ళని ఎటువంటి అడ్డు అదుపు లేకుండా వాళ్ళు అనుకుంటారు మేమే రక్షకులు. నీకు ఎవడిచ్చాడు అధికారం రక్షకులు నువ్వు నిలబడడానికి? దేశంలో పోలీస్ వ్యవస్థ లేదా? ఈ విధంగా ప్రజల ప్రాణాలు తీస్తా ఉంటే, దళితుల ప్రాణాలు తీస్తా ఉంటే, ముస్లింల ప్రాణాలు తీస్తా ఉంటే మనకేం పట్లేదని మనం ఊరుకుంటామా? ఈ దేశాన్ని విచ్ఛిన్నం అవుతుంటే మనం చూస్తుండగలుగుతామా? ఈ దేశ ప్రజల్ని, ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని బాధకి, హింసకి, అణచివేతకి, విద్వేషానికి గురిచేసి ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతామా? ప్రేమ ద్వారా ఐక్యతతో నిర్మించి మనం కాపాడుకోగలుగుతాం. ఆలోచించాలి ప్రజలంతా కూడా. అంచేత బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీని మీరు మూసేయండి అని అడుగుతున్నాం మేము. మూసేయి.